ఇక మిగిలింది ఏంటి? మిగిలింది డీలే కదా. ఇక గుజరాత్, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలని గమనిస్తే పంజాబ్, గుజరాత్లో ఒక్కో స్థానంలో ఆప్ విజయం సాధించింది. గుజరాత్లో కడీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంది. అండ్ కేరళలో కాంగ్రెస్, బెంగాల్లో టీఎంసీకి ఒక్కో సీటు దక్కాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఏ రాజకీయ సంకేతాలను ఇస్తూ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా ఉప ఎన్నికలాగానే చూడాలి. అవేమి దేశవ్యాప్తంగా మూడు డొనేషన్ చెప్పవు, లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫినామినాకు ఇండికేషన్ కాదు. బట్ స్టిల్ ఉప ఎన్నికలు కూడా ఎన్నికలే గనక, ప్రజలు తీర్పు గనక దాని పొలిటికల్ పాయింటర్స్ ఉంటాయి. కానీ ఆ పొలిటికల్ పాయింటర్స్ని ఎగ్జాగరేట్ చేసి చూడకూడదు, ఆ లిమిటేషన్లోనే చూడాలి. ఇప్పుడు 4 రాష్ట్రాలు బెంగాల్, కేరళ, పంజాబ్, గుజరాత్లో ఎన్నికలు జరిగాయి. మనం ఇంకోటి కూడా చూడాలి, ఈ సీట్లు ఖాళీ ఎందుకు అయ్యాయి, అవి ఎవరి సీట్లు అన్నది కూడా కీలకం ఒక పొలిటికల్ అనాలిసిస్ చేయాలంటే. సో ఈ 5 సీట్లలో వాస్తవంగా బీజేపీ 5 చోట్ల పోటీ చేసింది. అంటే 2 గుజరాత్ సీట్లు, 1 పంజాబ్ లూధియానా వెస్ట్, 3 కాళీగంజ్ ఇన్ వెస్ట్ బెంగాల్, నీలాంబూర్ ఇన్ కేరళ. సో గుజరాత్లో మీకు 1 కది, ఇంకో సీటు కూడా విసబదార్. సో ఈ 5 సీట్లలో బీజేపీ 5 పోటీ చేసి 1 మాత్రమే గెలిచింది, అది కది. అక్కడ 39,000 మెజార్టీతో గెలిచింది. కానీ దీన్ని బట్టి 5 సీట్లలో 4 బీజేపీ ఓడిపోయింది, 1 సీటే గెలిచింది. బీజేపీకి తీవ్రమైన ఎదురు దెబ్బ. ఇండియా కూటమి మీకు బెంగాల్లో తృణమూల్ గెలిచినా, కేరళలో కాంగ్రెస్ గెలిచినా, పంజాబ్ గుజరాత్లో ఆప్ గెలిచినా 4 సీట్లు ఇండియా కూటమికి వచ్చాయి. 4 ఇండియా కూటమికి, 1 బీజేపీకి. అందువల్ల బీజేపీ వ్యతిరేక విశ్లేషకులకు, మీడియాకు పండుగ. చూడండి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది అని. కానీ ఎప్పుడు కూడా పొలిటికల్ అనాలిసిస్ సబ్జెక్టుగా చేయకూడదు, ఆబ్జెక్టుగా చూడాలి. ఈ 5 సీట్లలో బీజేపీకి స్టేక్స్ ఉన్నది ఎక్కడ? మీకు బెంగాల్లో ఉన్న సీటు ఉంది కాళీగంజ్, అక్కడ 54% ముస్లిం పాపులేషన్ ఉన్న సీటు. అక్కడ బీజేపీకి ఏం అవకాశం ఉంటుంది? కేరళలో ప్రధాన పోటీ కాంగ్రెస్ నాయకత్వం యూడీఎఫ్కు, సిపిఎం నాయకత్వం ఎల్డీఎఫ్కు. సో నీలాంబూర్లో బీజేపీకి ఏం స్టేక్స్ లేవు, పోటీ చేయవచ్చు. అలాగే మీకు పంజాబ్లో ఆ సీటులో అక్కడ బీజేపీ ఎన్నడూ గెలిచిన ఉదాహరణ లేదు. పంజాబ్లో ప్రధానమైన పోటీ ఆప్కు, కాంగ్రెస్ల మధ్య. అందువల్ల ఈ 3 స్టేట్స్లో అసలు బీజేపీకి పొలిటికల్ స్టేక్స్ లేవు. గుజరాత్లో ఉన్న 2 సీట్లు మాత్రం కీలకం ఖచ్చితంగా. అందువల్ల ఇది బీజేపీకి బలం స్టేక్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఉప ఎన్నికలు జరిగి బీజేపీ గెలవలేదు అంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ సంబంధమే లేదు. పైగా ఈ 5 1 సీటు మాత్రమే బీజేపీ సీట్, అది మీకు అది మాత్రమే బీజేపీ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఖాళీ అయిన సీటు. మిగతా 4 బీజేపీ సీట్లు కావవి. అవి ఆల్రెడీ బీజేపీ గెలిచిన సీట్లు కావు. గెలిచిన సీట్లు కానప్పుడు అక్కడ ఓడిపోవడంలో ఆశ్చర్యమైంది. అందువల్ల ఈ ఉప ఎన్నికల ద్వారా ఇండియా కూటమి 4, బీజేపీ 1, 4:1 అని ఎవరైనా విశ్లేషిస్తే బీజేపీపై వ్యతిరేకతతో చేయాలి తప్ప నిజం కాదు. అందువల్ల నేను చెప్పింది సబ్జెక్టివ్ అనాలిసిస్ ఎప్పుడు చేయకూడదు, ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేయాలని. ఇక మీకు అయినా కూడా ఒక సిగ్నిఫికెంట్ ఏంటి, మీకు బెంగాల్, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు 1 year ముందు ఈ ఉప ఎన్నికలు జరిగాయి. అందువల్ల డెఫినెట్గా అదొక కీలకమైన పొలిటికల్ మెసేజ్. నీలాంబూర్ ఏమో వాయనాడ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, ప్రియాంక గాంధీ లోక్సభ సెగ్మెంట్. అందువల్ల ప్రియాంక గాంధీ వెళ్ళి అక్కడ రోడ్ షో కూడా జరిపింది. తర్వాత ఆ నీలాంబూర్ సీట్ లెఫ్ట్ స్ట్రాంగ్ హోల్డ్, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అందులో ఆ సీటు లాస్ట్ ఎలక్షన్స్లో మీకు 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎల్డీఎఫ్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి పివి అన్వర్ గెలిచిన సీట్ అది. సో ఆ సీట్ను పివి అన్వర్ విజయన్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండే, ఆ తర్వాత విభేదాలు వచ్చి ఆయన వెళ్ళిపోయి తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు. దాంతో ఆడ బై ఎలక్షన్ జరిగింది. అంటే లెఫ్ట్ స్ట్రాంగ్ హోల్డ్ సీటు, లెఫ్ట్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ గెలిచింది.
కోర్స్ అది వాయనాడ్ లోక్సభ సెగ్మెంట్లో ఉండడం ఒక డైమెన్షన్. అందువల్ల కేరళలో ఇది ఖచ్చితంగా ఎల్డీఎఫ్ ఒక హెచ్చరిక. అంటే 1 ఇయర్లో ఎలక్షన్లు రాబోతున్న రాష్ట్రంలో తమ స్ట్రాంగ్ హోల్డ్లో తాము సిట్టింగ్ సీట్లో ఇప్పుడు ఓడిపోయింది. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ లెఫ్ట్ మధ్య పోటీ. కానీ ఇక్కడ కాళీగంజ్లో క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్ క్లియర్ మెజార్టీతో గెలిచింది. అంటే ఈవెన్ ఎలక్షన్లు 1 ఇయర్ ఉన్నాగా కూడా స్టిల్ తృణమూల్ కాంగ్రెస్ ఇది వెరీ స్ట్రాంగ్ అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల ఈ 2 రాష్ట్రాల్లో 1 ఇయర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో కాంగ్రెస్ గెలవడం డెఫినెట్గా పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. ఇక పంజాబ్లో 2027లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. లూధియానా వెస్ట్ సీటు ఆప్ ఎమ్మెల్యే చనిపోతే ఖాళీ అయిన సీటు, ఆప్ మళ్ళీ గెలుచుకుంది. ఇక్కడ మీకు గుజరాత్లో కూడా ఈ సీటు విసవదార్ సీటు ఆప్ ఎమ్మెల్యే రిజైన్ చేసి బీజేపీలో చేరడం వల్ల ఖాళీ అయిన సీటు. అందువల్ల ఆప్ గెలుచుకున్న 2 సీట్లు కూడా ఆప్ సీట్లే. అయినా కూడా గెలవడం కీలకం. ఎందుకంటే ఢిల్లీ పరాజయం తర్వాత ఆప్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు, ఈ 2 సీట్లను మేము రెట్టింపు మెజారిటీతో నిలబెట్టుకున్నామని. అంటే డబుల్ మెజారిటీతో రిటైన్ చేసుకోవడం కూడా సిగ్నిఫికెంట్. సో అందువల్ల డెఫినెట్గా ఆప్ తన సీట్లు తాను నిలబెట్టుకున్న పెరిగిన మెజారిటీ ఢిల్లీ ఎన్నికల ఓటమి తర్వాత కూడా తన సీట్లు నిలబెట్టుకోవడం ఖచ్చితంగా పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. అందువల్ల ఇక బీజేపీకి థ్రెట్ అని మనం అనలేం. కానీ ఆప్ నుంచి గుజరాత్లో కొత్త ఛాలెంజ్ అయితే మిగిలే ఉంది. కాంగ్రెస్ కూడా అది ఛాలెంజ్. ఎందుకంటే కాంగ్రెస్ స్పేస్ ఆప్ ఆక్రమించుకుంటే గుజరాత్లో బీజేపీకి ఒక రకంగా పరోక్షంగా లాభం.